హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా బోనాలు ఫెస్టివల్ కదా, అందుకని నేను హౌస్ క్లీన్ చేస్తూ ఉన్నాను. సో మా ఏరియాలో అయితే ఈ సండే అనమాట, అందుకోసం నేను హౌస్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. కిచెను అంతా మొత్తం ఫస్ట్ అయితే కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కిచెన్ వర్క్ అయిపోతేనే పెద్ద వర్క్ అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే అన్ని డబ్బాలు తీసుకొచ్చి బయట అయితే పెడుతున్నాను. ఇదంతా చిన్నోడి స్కూల్కి పంపించాకే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే వాడుంటే గజిబిజే ఇంకా చేసిందే చేయడం అలా ఉంటుంది. వర్క్ ముందుకు అస్సలు సాగదు. ఒక గంటలో అయిపోయేది 2 గంటలు పడుతుంది, అలా చేస్తూ ఉంటాడు. ఇంకా సెల్ఫ్లలో సామాన్ మొత్తం తీసేసాను. ఇంకా ఆ సామాన్ మొత్తం ఇంకా స్టీల్ డబ్బాలలో ఉంటాయి కదా, అవన్నీ ఇంకా నేను హాల్లో అయితే పెట్టేసుకున్నాను. మా వాడు ఉన్నాడంటే ఈ మొత్తం సామాన్ గజిబిజిగా చేసేవాడు. సో లేడు కాబట్టి ప్రశాంతంగా జరుగుతుంది వర్క్. అలాగే ఇంకా నేను సెల్ఫ్ కవర్స్ ఇవి మీషోలో తీసుకున్నాను. నేను తీసుకొని కూడా 1 ఇయర్ అయిపోతుంది. చాలా బాగున్నాయి అన్నమాట. ఇట్లా రీయూజ్ చేసుకోవచ్చు. మనం డస్ట్ ఏదైనా పడితే అది తీసుకొని ఇలా సోప్ పెట్టి వాష్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చూపిస్తున్నాను చూడండి. సో ఇంకా మనం ప్రతిసారి న్యూస్ పేపర్స్ అయితే మార్చాల్సి వస్తుంది కొత్త కొత్తవి. సో అవి ఇంకా అలా కాకుండా ఇట్లా షీట్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇలా వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. అదొక బెనిఫిట్ అనమాట. చూస్తున్నారా, ఫస్ట్ అయితే సెల్ఫ్ కవర్లు వాష్ చేసి నేను ఎండలో పైన ఆరబెట్టేశాను. ఇంకా తర్వాత అయితే కిచెన్ సామాన్ తీసుకొచ్చాను కదా, అవన్నీ తోమాలి, అదే చూపిస్తూ ఉన్నాను అనమాట. మీ అందరు వర్క్ స్టార్ట్ చేశారా ఫ్రెండ్స్, లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా మీ ఏరియాలో ఎప్పుడెప్పుడు అవుతున్నాయి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ తీసుకొచ్చాను. మాకు కిచెన్లో సామాన్ ఎక్కువ ఉంటుంది అసలు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎప్పుడు వాడే టిప్పే అనమాట. నేను ఎప్పుడు క్లీన్ చేసినా మనం బయట వేసే ముగ్గు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇంకా మనం ఇంకా అది అంట్లు తోముతాం కదా, అది 2 సబ్బు ఉంటుంది కదా, నేను పతాంజలి సోపు యూజ్ చేస్తాను అంట్లకైతే. సో అది ఇది 2 కలిపేసి నేనైతే తోముతూ ఉంటాను ఎప్పుడైనా కూడా. స్టీల్ డబ్బాలు అలా ఉంటాయి కదా, ఎందుకంటే మన కిచెన్లో జిడ్డు ఎక్కువ పడుతుంది కొంచెం. సో అవి ఈజీగా వెళ్ళాలంటే స్టీల్ డబ్బాలకి ఇలా మంచి స్క్రబ్బర్లో పనిచేస్తుంది అనమాట. మనం బయట వేసే ముగ్గు తర్వాత ఇంకా అవన్నీ తోమి ఆరబెట్టేసాము. తర్వాత ఇంకా కిచెన్లో టైల్స్ అనమాట. టైల్స్ని స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అయితే ఇంకా ఇలా తోముతూ ఉన్నాను. వైట్ కాబట్టి మీకు కెమెరాలో బాగా క్యాప్చర్ చేయలేకపోతుంది, కొంచెం జిడ్డుగానే అయ్యింది. ఇంకా పండగ క్లీన్ చేయొచ్చు అనేసి నేను చాలా రోజుల నుంచి అలాగే పెట్టేశాను. మళ్ళీ ఏం చేద్దాంలే అనేసి ఇంకా పనిలో పని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను, ఎందుకంటే మా చిన్నోడు వస్తే ఆగమాగం ఇంకా. అందుకని మొత్తం క్లీన్ చేస్తున్నాను, ఇంకా విండోస్ ప్రతి ఒక్కటి, ఎందుకంటే మేము కూడా బోనం చేస్తాము. అందుకని ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలనేసి ఇంకా టైల్స్ విండోస్ అంతా క్లీన్ చేసి ఇంకా వైఫర్తో అయితే వాటర్ అట్లా తోలేస్తూ ఉన్నాను అనమాట. కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ అయిపోయింది. వైట్ టైల్స్ అవ్వడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. మనం ఇట్లా క్లీన్ చేసుకుంటే చూస్తున్నారా, అసలు మరకలు అనేవి ఉండవు. ఇక్కడ స్టీల్ అది ఉంటుంది కదా, చెంచాలు అవన్నీ పెడతాం మనము. సో అది కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బయట డబ్బాలు స్టీల్ డబ్బాలు తోమాను చెప్పాను కదా. సో చూస్తున్నారా, ముగ్గు వేసి తోమడం వల్ల ఎంత షైన్ వస్తాయో, మనకి మరకలు కూడా ఉండవు అన్నమాట. మనం వాటర్తో కడిగిన తర్వాత మరకలు చుక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఉండవు, వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది బెస్ట్ టిప్ అనుకోవచ్చు. తర్వాత ఈ ప్లాస్టిక్ బకెట్స్ అనమాట, అవి నేను పిండి కానీ అలాంటివి స్టోర్ చేసుకుంటూ ఉంటాను, గోధుమ పిండి జొన్న పిండి అలాంటివి. సో అవి కూడా తోమేసి పైన పెట్టేశాను. ఇక తర్వాత ఈ షీట్లు అయితే ఆరిపోయాయి ముందుగానే ఇవి వాష్ చేయడం వల్ల. సో అవి తీసుకొచ్చి సెల్ఫ్లో పరుస్తూ ఉన్నాను. ఇంకా పైన వచ్చేసి ఇంకా కిచెన్ కౌంటర్ ఎక్కేసి అవి సర్దుతూ ఉన్నాను అనమాట. అవి పైన ఎప్పుడు యూజ్ చేయని పైన పెట్టేస్తూ ఉంటాను నేను. కొత్త స్టీల్ బాక్సెస్ అలా ఉంటాయి కదా, ఎక్కువ యూజ్ చేయనివి ఎప్పుడన్నా, అందుకు పైన పెట్టేసాను, కవర్లు పెట్టి పెట్టేశాను, ఎందుకంటే జిడ్డు పడకుండా ఉంటాయి అనేసి. ఇంకా ఇక్కడ స్టీల్ డబ్బాలో సామాన్ ఫిల్ చేసి ఇంకా ఒక్కొక్కటిగా పెడుతూ ఉన్నాను అనమాట. ఈ కిచెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బెడ్రూమ్ సెక్షన్ అనమాట. బెడ్రూమ్లో కూడా చాలా చెత్త పేరుకుపోయింది, ఎందుకంటే అక్కడ బెడ్ గోడ సైడ్ ఉంటే ఎక్కువ ఊడవం కదా. సో అదే అనమాట.
బాగా వండిపోయింది. ఇంకా మావాడు వచ్చేసాడు. ఈ పీటలు చూసారా, మా పెళ్లి పీటలు అనమాట. మావి 2, హస్బెండ్ వాళ్ళవి 2 అనమాట. 4 పీటలు మొత్తం. సో అవి కూడా కడిగేసి ఇలా ఆరబెట్టాను. ఇంకా బెడ్రూమ్ సెక్షన్ కదా, అంతా డస్ట్ ఉంది. ఇంకా నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ అనమాట. డస్ట్ పడితే మొత్తం ఇలా తుమ్మడము, కళ్ళని రెడ్గా అవ్వడం అలా అవుతుంది. అందుకే అలా స్కార్ఫ్ లాగా కట్టుకొని వర్క్ చేశాను. సో వర్క్ అంతా అయిపోయిన తర్వాత, డస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు లాస్ట్ సెక్షన్ ఇంకా కడిగేయడము. ఎందుకంటే దుమ్ము అంతా పడుతూ ఉంటుంది కదా, తుడిస్తే అంత బాగా అనిపించదు. కడిగితేనే ఉన్న మురికి మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. మేము ఎప్పుడు డే బై డే ఇల్లు తుడుస్తూనే ఉంటాము. అయినా కూడా కడిగితే అయితే ఎంత వస్తుందంటే అసలు, ఎందుకంటే మొత్తం డస్టింగ్ మొత్తం చేసాం కదా, హాలు, కిచెను, ఇంకా బెడ్రూము, అలాగే మస్తు అసలు చాలా వచ్చింది. సో వాటర్ అనేటివి వెళ్ళిపోవన్నమాట. హోల్ లేదు కడప దగ్గర. సో అందుకని ఇలా చీపుడుతో చిమ్ముతూ ఉన్నాను నేను. ఇంకా ఇంకా డోర్స్ కడగడము, అన్నీ ప్రతి ఒక్క వర్క్ ఇది చేయలేదు అనకుండా అన్నీ చేసాము. కొన్ని నేను క్యాప్చర్ చేయలేను, ఎందుకంటే వర్క్ హడావిడిలో పడి. ఇంకా చూస్తున్నారా, కిచెన్ అయితే ఈ విధంగా సర్దేసుకున్నాను నేను. ఇంకా పోపు డబ్బాలు అవన్నీ. ఇంకా మాకు కిచెన్లో ఎక్కువ స్పేస్ లేదని డబ్బాలు ఎక్కువ పెట్టలేదు నేను, సపరేట్. ఇంకా ఉన్న దాంట్లోనే అట్లా స్టీల్ డబ్బాలలో అన్నీ ఒకే దాంట్లో వేసి పెడుతూ ఉంటాను. పప్పులు, పల్లీలు, షుగర్, ఇంకా బాస్మతి రైస్, ప్రతి ఒక్క పప్పు అనమాట, పుట్నాలు అలాంటివి ఇలా కనిపించకుండా స్టీల్ డబ్బాలనే స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. చిన్న డబ్బాలు అయితే సపరేట్గా పెట్టుకోవచ్చు, కానీ నాకు ప్లేస్ లేదు. 2 సెల్ఫ్లు మాత్రమే ఉన్నాయి. అందుకే ఇక సరేలే అని పెద్ద డబ్బాలనే స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. షుగరు, చాయ్ పత్తి ప్రతి ఒక్కటి అనమాట. ఇంకా కారం పొడి, పసుపు, ఎవ్రీథింగ్ అందులోనే స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనే వాడేది కాబట్టి ఇంకా గుర్తుతో తీసుకుంటూ ఉంటాను వాడేటప్పుడు. సో ఉన్న దాంట్లోనే ఈ విధంగా అయితే నేను నీట్గా సర్దుకున్నాను. సో ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నీట్గా సర్దానా లేదా అనేది కూడా. సో ఇంకా మీ వర్క్స్ అయిపోయా లేదా కూడా కామెంట్ చేయండి. మీ ఏరియాలో బోనాలు ఎప్పుడనేది చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. కౌంటర్ ఇంకా లాస్ట్లో కొన్ని అంట్లు ఉంటే కూడా అవి కూడా కడిగేసాను. వైట్ టైల్స్ అయితే బాగా అనిపిస్తాయండి మనం క్లీన్ చేసినప్పుడు. ఇంకా కింద వచ్చేసి ఇంకా డైలీ యూజ్ చేసే అవి మనం వండుకునే పాత్రలు అవి, ఇంకా కడాయి అలాంటివి, కుక్కర్లు. కింద వచ్చేసి పిండి బకెట్స్ అనమాట. పిండి బకెట్, వడియాలు, ఇంకా ఒక బకెట్లో వచ్చేసి ఎండుమిర్చి అవన్నీ ఉంటాయన్నమాట. అవి కింద పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ తెస్తాము, అవి ఒక బకెట్లో వేసి పెడతాను. ఆనియన్స్, టమాటాలు, వెజిటేబుల్స్ అలాంటివి పెడుతూ ఉంటాను అక్కడ వచ్చేసి. ఇదండి మాకు ఓవరాల్గా కిచెన్ అయితే. ఇంకా లాంగ్ నుంచి చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఇంకా స్టాండ్ ఉంటుంది. పైన సామాన్ ఏం కదిలించలేదండి, ఓన్లీ కింద సెక్షన్ వరకే చేశాను. పైన ఎందుకంటే దీపావళి అప్పుడు మాకు నోములు కూడా ఉంటాయి, అప్పుడు అంతా చేద్దామనేసి ఇంకా మేము ఈ సెల్ఫ్ల వరకే చేసాము. పైన సజ్జ పైన ఎలాంటి సామాన్ కదిలించలేదు, అవి బాగానే ఉన్నాయి అనేసి ఇంకా వదిలేసామన్నమాట. ఇంకా ఈ స్టీల్ డబ్బాలు అలాంటివి మాత్రమే క్లీన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి టైం చూస్తున్నారా, 5 అయ్యింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే హాల్లో ఎక్కువ సామాన్ పెట్టుకోనండి, అసలు ఊరికే క్లమ్జీగా అయిపోతుందండి. ఈ బొమ్మలు ఉన్నాయి, మా వాడు చిందరవందరగా పడేస్తూ ఉంటాడు. అది మా పెళ్ళి ఫోటో అనమాట. ఇంకా మా వాడు ఉంటే అవతారం మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆ బొమ్మలు తీసి ఇల్లు మొత్తం విసిరేస్తూ ఉంటాడు. అలా చిన్నపిల్లలు ఉంటే అలాగే ఉంటుంది కదండి. సో తర్వాత నెక్స్ట్ డే అయితే ఒక రోజులో వర్క్ అస్సలు అవ్వదండి. ఒకరోజు మొత్తం అదే అయిపోయింది. డస్టింగ్, కడగడము, తోమడము, తుడవడం, పెట్టడము. ఇక బెడ్రూమ్లో బట్టలు ఉంటాయి కదా సెల్ఫ్లలో, అవి వచ్చి నెక్స్ట్ డే ఇచ్చేసాను అనమాట. ఇంకా మా వారి డ్రెస్సెస్ అనమాట, ప్యాంట్స్, షర్ట్స్, షార్ట్స్, టీషర్ట్స్ అలా సపరేట్ పెట్టాను. ఎప్పుడు నేను పెట్టిన ఒక 4-5 రోజులు బాగుంటాయి, తర్వాత మళ్ళీ గందరగోళమే అనమాట. ఎందుకంటే మా వారు తీసిన దగ్గర నుంచి అస్సలు తీరండి. ఒకటి తీస్తాడా అది అలాగే ఉండిపోతుంది, చిందర చేస్తాడు. చిన్నపిల్లాడి కంటే ఘోరంగా చేస్తాడు. ఇక్కడ అన్ని రోజు యూజ్ చేస్తాడు. ఇది మినీ మెడికల్ కిట్ లాగా అనమాట. ఎందుకంటే మా చిన్నోడి మెడికల్ షాప్ అది, వాడికి ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇక్కడ చిన్నోడి బట్టలు, నా బట్టలు ఈ సెల్ఫ్లో వచ్చేసి. ఎందుకంటే వాడికి జలుబు, చిన్నపిల్లలు ఉన్న కాడ జలుబు, అదే కోల్డ్ సిరపు, ఇంకా దగ్గుది, ఫీవర్ది ఇలాంటిది, వాంతింగ్స్ అయితే అలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి అన్నమాట ఇవి. ఇంకా పైన అయితే బుక్స్ ఉంటాయి.
ఇంకా కింద వచ్చేసి డైలీ యూజ్ చేసే ఆయిల్ అది అనమాట. ఇంకా ఈ కింది సైడ్ వచ్చేసి మేము వేసుకునే బ్లాంకెట్స్ అవి ఉంటాయి కదా, బెడ్షీట్స్ అలాంటివి పెడుతూ ఉంటాను. సో ఇదండి ఫైనల్గా ఓవరాల్ లుక్ ఎలా ఉందన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.